దారిపుంటత్తుండు దవ్వదవ్వత్తుండు అంటూ యూట్యూబ్లో ఉరకలేస్తున్న ఈ డీజే సాంగ్ కేవలం 3 వారాల్లో 1,70,00,000 వ్యూస్తో ఉరకలేస్తుంది. జానపద ప్రియులను అమితంగా ఆకర్షిస్తూ వెగట్ స్టెప్పులు కాదు బాసు, ఇలా కొత్తదనంతో మనసులు కొల్లగొట్టాలి అంటూ యూఎస్ సోకాల్డ్ కొరియోగ్రాఫర్లకు మెసేజ్లు పంపేలా చేస్తున్నది. ట్రీ మ్యూజిక్ వాళ్ళు సాధారణ వర్షన్తో ఈ పాటను ఈ ఏడాది ఫిబ్రవరి 15న విడుదల చేశారు. పైండ్ల రాజేష్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో సుబ్బి సుబ్బడిగా ప్రేక్షకులకు సుపరిచితులైన శ్రేయాదీప, చిన్ను హీరో హీరోయిన్లుగా నటించారు. పాత మోడల్ కారు, పాతకాలం దుస్తులతో తొలి పాటను కూడా స్టైలిష్గా చిత్రీకరించారు. జూన్ 10 నాటికి ఈ పాట కూడా 1,70,00,000కు పైగా వ్యూస్ సొంతం చేసుకున్నది. ఆ తర్వాత మే 19న అదే ట్రీ మ్యూజిక్ వాళ్ళు డీజే వర్షన్తో ఈ పాటను సరికొత్తగా ప్రేక్షకులకు అందించారు. తన నృత్యం, అభినయంతో పాటల ప్రియులను ఆకట్టుకుంటున్న నాగదుర్గ దారిపుంటత్తుండు డీజే వర్షన్లో అంతా తానే అయి యూఎస్ మది దోచుకుంది. నాగదుర్గకు జానపద నృత్యాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హీరోయిన్కు తీసుకునే రీతిలో ఆమెకు అభిమానులున్నారు. పెద్ద సినిమా పాట కోసం ఎదురు చూసినట్లుగా నాగదుర్గ పాట కోసం కూడా అంతే ఎదురు చూస్తుంటారు. మంచి దుస్తులతో, క్రమశిక్షణతో ఆమె సాటి నటులకు ఆదర్శంగా ఉంటున్నది. నాగదుర్గ పక్కన హీరోలుండరు. ఆమె నృత్యానికి తగినట్లుగా కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ ఈ పాటలో మంచి స్టెప్స్ కంపోజ్ చేశారు. ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ ఇప్పుడు రీల్స్గా మారి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో కోట్లాది వ్యూస్ను సొంతం చేసుకుంటున్నది. ఇక పాట రచయిత మామిడి మౌనిక గురించి చెప్పుకోవాలి. చాలా సరళమైన పదాలతో కరీంనగర్ జిల్లాలో, ముఖ్యంగా జగిత్యాల చుట్టుపక్కల వినిపించే పదాలతో పాట రాసి జానపద గీతాల అభిమానులను ఆమె ఆకట్టుకున్నది. ఈ పాటలో ఉన్నది అచ్చమైన తెలంగాణ పదాలే అయినప్పటికీ జిల్లాకు వ్యవహారిక భాష వేరేగా ఉంటుంది కదా. అందుకే ఆమె వాడిన పదాలను తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వారు కూడా విశ్లేషిస్తున్నారు. ఈ పాటలో గొడవ పెట్టుకుంటుండు అనే అర్థం వచ్చే పదాలను రౌసు పెట్టుకుంటుండు అని వాడుక భాషలో రాశారు. మాటలతో విసిగించి అనే భావం కోసం ఒర్రిచ్చి అనే పదాన్ని వాడారు. తెగదెంపులు చేసుకోనా అనే అర్థం వచ్చే చోట ఇరుసెద్దేనార్ ప్రయోగించారు. కాసేపు ఆగు అని చెప్పడానికి జర్రాగు అనే కరీంనగర్ వాడుక భాషను ప్రయోగించారు. ఇటీవల రాను బొంబాయికి రాను అనే ఫోక్ సాంగ్ ఓ రేంజ్లో హిట్ కాగా దారిపుంటత్తుండు పాట కూడా అదే వేగంతో దూసుకుపోతున్నది. ఈ పాట డీజే వర్షన్ను జగిత్యాలలోని బొమ్మరిల్లు స్టూడియోలో చిత్రీకరించారు. తొలి వర్షన్కు యూట్యూబ్లో 10,000కు పైగా షార్ట్స్ రిమిక్స్ చేయగా డీజే వర్షన్కు ఇప్పటికే 2,200కు పైగా షార్ట్స్ రిమిక్స్ చేశారు. ఇన్స్టా రీల్స్లోనూ ఈ పాట కోట్లాది వీక్షకులను సొంతం చేసుకున్నది. ట్రీ మ్యూజిక్ వారు రూపొందించిన ఈ పాటకు మదిన్ ఎస్కే మ్యూజిక్ అందించగా డిఓపిగా శివ వేలుపుల పనిచేశారు. డీజే వర్షన్ కోసం లింగా డీజే మిక్స్ చేశారు. రోజుకు సరాసరి 7.5 లక్షలకు పైగా వ్యూస్తో దూసుకుపోతున్న ఈ పాట భవిష్యత్తులో 20 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.